మనం ఇస్తామా లేదనే తర్వాత సంగతి. అంతంత అక్కడే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పబ్బుల్లో ఈచ్ ఎవ్రీ కస్టమర్ దగ్గర వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది 2000కి ఈవిడ ఇంత అడుగుతుంది అంటే కాలుతుంది వాళ్ళకి. కాలినప్పుడు రెండోది ఏంటంటే ఈవిడ అడిగిన విధానం కూడా కొంచెం రిబాబుగా అడిగితే కూడా వాళ్ళకి కాలుతుంది. ఓకే. అవసరం నీది, మేమేమన్నా నిన్ను అడిగామో ప్రమోట్ చేయమని అని నేను ఆ ప్రమోషన్ ఉద్దేశంతో ఈవిడ అడుగుంటుందని నేను అనుకుంటున్నాను. మేబీ విన్నది కూడా అదే నేను. అంటే నీ వీడియోలు తీసుకోవడం కోసము, నీకు వ్యూవర్షిప్ రావడం కోసము, నీ పబ్లిసిటీ కోసము మేము ఎందుకు కోఆపరేట్ చేయాలన్న విధంగా వాళ్ళు మాట్లాడారు అనేది నాకు తెలిసింది. అలాంటప్పుడు అవసరం నీదే కదా, మరి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ పే చేసి నీ అవసరం తీర్చుకుని వెళ్ళిపోవచ్చు కదా. నువ్వు వీడియో తీసుకో, డాన్స్ వేసుకో, ఒక ఇది తీసుకో, వెళ్ళిపో. మరి ఇందులోనే అది ఇస్తారా అని అడగటం వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఊరినే చిన్న దుకాణం పెట్టుకుని కూర్చున్నారా, కోట్లు సంపాదించాలంటే ప్రతి దాని మీద వాళ్ళు బిల్లు వేస్తారు. వేసినప్పుడు ఇంకా టిప్సే అంతంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు బిల్లు వేయరా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? లేదు మేడం రూల్స్ ఒప్పుకోవాలి వాళ్ళు చెప్తున్నప్పుడు ఈవిడ వాదన చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా కోపం వస్తుంది. ఎందుకనంటే ఇంకేం చెప్పాలి, ఓపెన్గా వాళ్ళు చిన్న ఆర్గ్యుమెంట్ కాదు మేడం, అక్కడ గొడవైంది. నేను చూశాను, వీడియో చూశాను, చాలా గొడవైంది. ఈవిడ సెల్ఫీ తీస్తూ, అంటే మీరు సెల్ఫీ ఎందుకు తీస్తున్నారు అసలు, ఇదంతా మీరు పబ్లిసిటీ కోసమా, మీ వీడియోలు తీసుకోవడం కోసమా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని కూడా అంటున్నారు. అనడం